కడప డిస్టిక్ నుంచి వచ్చాను సార్. నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కి అప్లై చేశాను సార్. మా క్యాస్ట్లో బీసీఏ క్యాస్ట్లో మొత్తం 5 మంది ఉన్నారు సార్. ఫస్ట్ ఉమెన్ సార్. ఉమెన్కి కంప్లీట్లీ రిజర్వేషన్ ఇచ్చేశారు సార్. ఒక పోస్ట్ ఉంటే అది ఉమెన్కి చూపించారు సార్. ఆ ఫస్ట్ ఉమెన్ నేనే సార్. అలా నాకు కాల్ లెటర్ వచ్చింది సార్. ఫస్ట్ డేనే వెరిఫికేషన్కి కాల్ లెటర్ పంపించారు సార్. సక్సెస్ఫుల్లీ 28 నా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసుకున్నా సార్. ఎక్కడ రిజెక్షన్ లేదు సార్. కానీ సెలక్షన్ లిస్ట్ చూస్తానే నా నేమ్ లేదు సార్. ఎందుకు లేదు అని నేను వెంటనే డిఈఓ గారిని కలవడానికి వెళ్ళాను సార్. వెళ్తే నీ ప్లేస్లో ఒక స్పోర్ట్స్ పర్సన్ వచ్చారు, అట్ ది సేమ్ టైం ఒక పిహెచ్ పర్సన్ వచ్చారు, అట్ ది సేమ్ టైం 12th ర్యాంక్ ఉన్న పర్సన్ సార్ ఓపెన్లో రిజర్వేషన్లో ఫిల్ చేయాల్సిన పర్సన్ని తీసుకొని క్యాస్ట్లో ఫిల్ చేశారు సార్. దానివల్ల ముగ్గురికి వెళ్ళిపోయింది సార్. ఓపెన్లో ఫిల్ అవ్వాల్సిన పర్సన్ని క్యాస్ట్లో ఫిల్ చేశారు, అట్ ది సేమ్ టైం పిహెచ్ పర్సన్ వచ్చాడు సార్. అలానే స్పోర్ట్స్ పర్సన్ వచ్చి 3 పోస్టులు సార్. 3 పోస్టులు వాళ్ళకి ఇచ్చేశారు సార్. లాస్ట్కి వాళ్ళందరూ వచ్చేసారమ్మా, నీకు ఇంకా ఎలిజిబుల్ లేదు, సో నువ్వు ఎలిజిబుల్ కాదు అని చెప్పేశారు సార్. అయినా కూడా నేను సెక్రటేరియట్కి వచ్చాను సార్. హారిజాంటల్ రిజర్వేషన్ మీరు ఇట్లా ఓపెన్లో ఎలా ఫిల్ చేస్తున్నారు? క్యాస్ట్లో ఓపెన్లో ఉన్న 12th ర్యాంక్ పర్సన్ టోటల్ కడప డిస్టిక్కి 42 ఉన్నాయి సార్ పోస్టులు. అలాంటప్పుడు 12th ర్యాంక్ పర్సన్ ఎక్కడ ఫిల్ అవ్వాలి సార్? ఓపెన్ కేటగిరీలో ఫిల్ అవ్వాలి సార్. అటువంటిది ఓపెన్ కేటగిరీలో ఫిల్ చేయకుండా క్యాస్ట్లో ఫిల్ చేశారు సార్. ఆ క్యాస్ట్లో ఫిల్ చేయడం వల్ల నెక్స్ట్ ఉన్న మెరిట్ స్టూడెంట్ నేను లాస్ అయ్యాను సార్. నేను అదే అడిగాను సార్, మీరు హారిజాంటల్ రిజర్వేషన్ అంటున్నారు, ఎలా హారిజాంటల్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేశారో ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే మేము ముందు ఈ ఇయరే ఫస్ట్ టైం హారిజాంటల్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము, ముందంతా వర్టికల్, మీకు వెరిఫికేషన్కి వచ్చింది అంటే మీకు జాబ్ వస్తుంది, ఇప్పుడు మేము చేసింది హారిజాంటల్ కాబట్టి మీరు మమ్మల్ని ఏం అడగకూడదు, మీరు కావాలంటే జీవో నెంబర్ 77 చదువుకోపోండి అని చెప్తున్నారు సార్. అప్పటికి 2 days లోకేష్ సార్కి కూడా నేను లెటర్ రాశాను సార్. రాసిన వాళ్ళు తీసుకొని పక్కన పడేశారు, కానీ వాళ్ళు అసలుకి ఎటువంటి రిప్లై లేదు సార్. తర్వాత గ్రీవెన్స్కి అప్లై చేశాను సార్. గ్రీవెన్స్కి అప్లై చేస్తే వాళ్ళు కూడా సేమ్ సార్, ఇట్లా వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు వెళ్ళిపోయింది, అదొక్కటే చెప్తున్నారు సార్. అలాంటప్పుడు నువ్వు 1:1 వెరిఫికేషన్కి నేను ఫస్ట్ ఉమెన్ కాబట్టి ఉమెన్ రిజర్వేషన్ ఉంటేనే నన్ను పిలిచారు సార్. ఇక్కడ ఉమెన్కి ఒక పోస్ట్ ఉంది సార్, వచ్చిన నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు సార్. అటువంటిది ఫస్ట్ ఉమెన్ నేనే సార్. అటువంటిది స్పోర్ట్స్ పర్సన్ 0 ర్యాంక్ ఉన్న పర్సన్కి ఈరోజు నువ్వు పోస్ట్ ఇస్తే నేను మెరిట్ స్టూడెంట్ లాస్ అయినట్టే కదా సార్. అలానే ఫస్ట్ ఏం చెప్పారంటే సార్, నేను ఎంఎస్సీ ఫిజిక్స్ చేశాను సార్. మొదట్లో అంతా ఏం చెప్పారు అంటే మీరు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఎలిజిబుల్ అని చెప్పారు సార్. లాస్ట్ ఒక 3-4 times నేను విద్యాభవన్ చుట్టూ తిరిగాను సార్, హైయర్ ఎడ్యుకేషన్ని కలిశాను సార్. మీరు ఫిజికల్ సైన్స్ ఎలిజిబిలిటీ ఉంటేనే చెప్పండి మేము చదువుతాము, లేదంటే లేదు అని అడిగాను సార్. లేదు అమ్మా మీకు ఫిజికల్ సైన్స్ ఎలిజిబిలిటీ ఇచ్చాము, ఓన్లీ ఒక ఎంపీసీఎస్కి ఒక్కటే అన్యాయం జరిగింది సార్. ఎంపీసీకి ఎంపీఈకి అలానే డిగ్రీలో బీసీఏ చదివిన వాళ్ళకి కూడా ఫిజికల్ సైన్స్ ఎలిజిబిలిటీ ఉంది సార్. ఓన్లీ కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళకి మాత్రమే లేదు సార్ డిగ్రీలో. నేను 3 years డిగ్రీలో ఫిజిక్స్ చేశాను సార్. అలానే 2 years ఎంఎస్సీ కూడా చేశాను సార్. అయినప్పటికీ కూడా మాకు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్కి ఎలిజిబిలిటీ లేదు, మీరు ఏమైనా ఉంటే జూనియర్ లెక్చరర్స్ వాడు రాసుకోండి అని చెప్పేశారు సార్. అయినా వాళ్ళు ఫస్ట్ ఏం చెప్పారు, మేము జీవో రెడీ చేస్తున్నాము, మేము రెడీ చేసేస్తున్నాం, మీ ఫ్రెండ్స్కి అందరికి పాస్ చేయండి. నేనే వెళ్ళాను సార్, 3 times వెళ్ళాను సార్. మీరు పాస్ చేయండి, అందరికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి, ఈ ఇయర్ మేము ఇస్తున్నాము అని చెప్పారు సార్. లాస్ట్లో ఇంకా నోటిఫికేషన్ వచ్చే ముందు నేను ఫిబ్రవరిలో కలిశాను సార్. ఫిబ్రవరిలో కలిస్తే మీకు ఫిజికల్ సైన్స్కి ఎలిజిబిలిటీ లేదు, మేము ఇవ్వటం లేదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పారు సార్. ఇంకా మ్యాథమెటిక్స్ అవకాశం ఉంది. లాస్ట్ ఇంకా నోటిఫికేషన్ ఏప్రిల్లో వస్తే అప్పుడు కూర్చొని చదివి నేను జాబ్ కొట్టాను సార్. ఫైనల్లీ సెలక్షన్ లిస్ట్లో నేమ్ లేదు సార్. మాకు ఎలా అయినా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అలాంటప్పుడు 1:1 వెరిఫికేషన్ పిలవకూడదు సార్, మమ్మల్ని అక్కడే ఆగిపోయి ఉంటాం సార్. ఒకటి దీంట్లో 1:1 అని చెప్పి పిలిచి సబ్జెక్ట్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ మాత్రమే అన్న పరిస్థితి నుంచి రిజెక్ట్ చేయడం అన్నది ఒక తప్పు అయితే, వెరిఫికేషన్ అనేది లో పూర్తిగా సర్టిఫికేట్లో ఆథెంటిక్ జెన్యున్ అని చెప్పి తెలిసి ఉన్నా కూడా రిజెక్ట్ చేయడం ఒక తప్పు అయితే, రెండోది ఇంకొకటి ఇంటెన్షనల్గా వీళ్ళు చేసిన మిస్చివస్ పని ఏంటంటే ఏ ఎగ్జాము రాయకుండా స్పోర్ట్స్ అని చెప్పి ఒక కేటగిరీ ఒకటి క్రియేట్ చేసి వాళ్ళకి ఎటువంటి ఎగ్జాము అవసరం లేదు,
ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదని చెప్పి వాళ్ళకు టీచింగ్ పోస్టులకు ఉద్యోగాలు ఇచ్చేసే కార్యక్రమంలో భాగంగా ఇయడము, అది తీసుకొచ్చేదానికోసం మిమ్మల్ని అందరినీ కోసేయడము. దాని తర్వాత మళ్ళీ సేమ్ థింగ్ను మళ్ళీ క్రిటిసిజం వస్తుందేమో అని చెప్పి వాళ్ళ పని అయిపోయిన తర్వాత మళ్ళీ గేట్లు మూసేసినారు. మళ్ళీ కొత్త ఇంకో జీవో ఇచ్చి లేదు ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళు కూడా ఎగ్జామ్ రాయాల్సిందే అని చెప్పి వాళ్ళకు మాత్రం వర్తించదంట, ఇక మీదట మాత్రం ఎవరికైనా కానీ వర్తిస్తుందంట అని చెప్పి తీసిన. అంటే దాని అర్థం ఏంది? వాళ్ళందరితో వీళ్ళు మాట్లాడుకొని వీళ్ళు ప్రలోభాలకు రకరకాల ప్రలోభాలతో తీసుకున్న తర్వాతనే జరిగింది. అది ఇంకొక ఫ్లా. 3 months బయటికి రాలేకపోయాం సార్. అసలుకి చాలా సఫర్ అయ్యాం సార్. నాతో పాటు మా పేరెంట్స్ కూడా సఫర్ అయ్యారు సార్. ధైర్యంగా పడతారు. మరి ఏం కావాలి ఇంతకన్నా? 1998 బ్యాచ్ ఎప్పుడు చెప్పు. దాంట్లో మా బాబాయ్ కూడా ఉన్నాడు సార్. 98 అట్లాంటి వాళ్ళకి న్యాయం చేసినామంట. అలానే సార్ సిబిఎస్ఈలో చదివిన వాళ్ళకి మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది సార్. సిబిఎస్ఈలో చదివి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చింది సార్. 1:1 సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయ్యేటప్పుడు ఏం చెప్పారంటే సార్, ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ మీడియం ఉండడం వల్ల రిజెక్ట్ చేశారు సార్. ఏంటి అంటే ఇప్పుడు మొత్తం కంప్లీట్గా త్రూఅవుట్నే ఏపీ మొత్తం ఇంగ్లీష్ మీడియమే వచ్చింది కదా సార్. అంతా ఇంప్లిమెంటేషన్ అంతా ఇంగ్లీష్ మీడియం ఉన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం ఉండడం వల్ల రిజెక్ట్ చేశారు సార్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో. ఏమంటే నువ్వు సిబిఎస్ఈలో చదివావు, మాకు కావాల్సిన ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు మీడియం, నువ్వు ఏ లాంగ్వేజ్ ఉన్నా మాకు అవసరం లేదు, నువ్వు ఇంగ్లీష్ మీడియం చదివావు కాబట్టి నీ సర్టిఫికేట్స్ మేము రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి తన యొక్క జాబ్ను ఆపేశారు సార్. ఆ నోటిఫికేషన్ క్లియర్ కట్గా దట్ ఈస్ నాట్ ది క్రైటీరియా అని చెప్పి క్లియర్ కట్గా మెన్షన్ చేస్తున్నా కూడా 2024 నోటిఫికేషన్ లో డిఎస్సిలోనే క్లియర్ గా చెప్పారు సార్, ఇఫ్ ఇన్ కేస్ స్పోర్ట్స్ పర్సన్ అయితే ఇంక్లూడ్ చేయండి అని అడిగారు సార్. కానీ ఈ డిఎస్సికి వచ్చే లోపల 25 డిఎస్సికి వచ్చే లోపల సపరేట్ నోటిఫికేషన్ ఇచ్చాడు సార్. నేను కూడా ఒక స్పోర్ట్స్ పర్సన్ అయినప్పటికీ కూడా నేను అప్లై చేయలేదు సార్. నేను జనరల్గా అప్లై చేశాను, నేను చదివి ఎగ్జామ్ రాస్తున్నాను అని చెప్పి నేను అప్లై చేయలేదు సార్. అదే ఫస్ట్ 24 డిఎస్సిలో నేను అప్లై చేశాను సార్. అట్ ది సేమ్ టైం నేను అప్పుడు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఎలిజిబుల్ అయినానని చెప్పి నియర్లీ నేను 7,000 అప్లై చేశాను సార్. నియర్లీ మొత్తం ఒక 6-7 పోస్టులకు అప్లై చేశాను సార్. తర్వాత నెక్స్ట్ వచ్చే లోపల నువ్వు ఓన్లీ మ్యాథ్స్కే ఎలిజిబుల్, ఫిజికల్ సైన్స్ ఎలిజిబుల్ కాదు అని చెప్పేశారు సార్. అట్ ది సేమ్ టైం ఆ అమౌంట్ రీఫండ్ అడిగితే ఎన్నిసార్లు నేను కావాలని చేశాను సార్ హెల్ప్ డెస్క్కి. ఈస్ట్ గోదావరి అమలాపురం నుంచి వచ్చాను సార్. నేను ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్ట్ రాశాను సార్ మన డిఎస్సిలో. అయితే నా ముందు క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో అమ్మాయి కానిస్టేబుల్గా వర్క్ చేస్తుంది, హస్బెండ్ కూడా కానిస్టేబుల్ సార్. వాళ్ళిద్దరు ఫేక్ ఈడబ్ల్యూఎస్ అడ్మిట్ చేశారు.